హాయ్ ఫ్రెండ్స్, నేను రత్న కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ. ఎస్, సోనియా ఆకుల బిగ్ బాస్ హౌస్ నుంచి 4th వీక్ ఎలిమినేట్ అయిపోయింది. చాలా మందికి సోనియా ఎలిమినేటెడ్ అని అనగానే అఫ్ కోర్స్ ఎప్పుడు ఎలిమినేట్ అవుతుందా అని వెయిట్ చేసేమే తప్ప ఎలిమినేట్ అయిపోతే మాత్రం ఆశ్చర్యంగా ఫీల్ అవ్వట్లేదు. ఎప్పుడు ఎలిమినేట్ అవుతుందా అని చెప్పంటే కళ్ళు కాయలు కాచేలా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా తను ఆడకపోవడమే కాకుండా మిగతా వాళ్ళ ఆటను కూడా చెడగొడుతుంది. వాళ్ళ క్లాన్ లో అటు పృథ్వీ ఆట కావచ్చు, లేకపోతే నిఖిల్. హాయ్ ఫ్రెండ్స్, నేను రత్న కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ. ఎస్, ఉదయం నుంచి చాలా ట్విస్ట్లు అనేవి చోటు చేసుకున్నాయి. చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే సోనియా ఎలిమినేట్ అయిందన్న విషయం తెలిసిన దగ్గర నుంచి కొంతమందికి ఎగ్జైట్మెంట్ ఉంది, కొంతమంది థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతున్నారు, కొంతమంది సస్పెన్సివ్ గా ఫీల్ అవుతున్నారు, కొంతమంది అసలు నిజమేనా కాదా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ లోకి వెళ్ళిపోయి అసలు ఒక క్లారిఫికేషన్ కావాలన్న ఒక ఫీలింగ్ లో అయితే ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చింది. ఎస్, 4th వీక్ సోనియా ఆకుల బిగ్ బాస్ సీజన్ 8 నుంచి ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసింది. ఎస్, ఇది ఫైనల్లీ అఫీషియల్లీ కన్ఫర్మ్. ఇది ఉదయం నుంచి కూడా కొంత సీక్రెట్ రూమ్ లో ఉందేమో, సీక్రెట్ రూమ్ లో పెట్టవచ్చు, లేకపోతే కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి, మళ్ళొకసారి రీఎంట్రీ, ఇలా రకరకాల విషయాలు జరిగినాయి. కొంతమంది కొన్ని అప్డేట్స్ కూడా ఇస్తూ, మరికొన్ని అప్డేట్స్ లో ఏమైంది అంటే ఇప్పుడు స్టార్ మార్క్ సంబంధించి పై స్థాయి అధికారుల నుంచి కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయని పెద్ద పెద్ద విషయాలు అనేవి కూడా వచ్చినాయి కదా. సో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడింది. ఎట్టకేలకు సోనియాను ఇంటి నుంచి బయటికి పంపించేశారు. ఎస్, ఇది అఫీషియల్లీ కన్ఫర్మ్డ్. ఇక సోనియా ఎలిమినేట్ అవటం ఏంటి బ్రో అనే ఒక ఫీలింగ్ లో ఉండేవాళ్ళు జస్ట్ ఒక 10% మాత్రమే ఉంటే, అమ్మయ్య ఎలిమినేట్ అయిందా. ఇప్పుడు బిగ్ బాస్ అంటే ఎస్, ఎప్పుడు మేము చాలా మంది ఇదే అనుకుంటున్నామే. అసలు ఈ అమ్మాయి ఎలిమినేట్ అవ్వట్లేదు, మేము అసలు ఓట్లు వేయట్లేదు, చాలా దరిద్రంగా ఆడుతుంది, ప్రతి దానికి ఆర్గ్యుమెంట్స్ చేస్తుంది, ప్రతి దానికి కూడా అసలు ఆ పృథ్వీని నిఖిల్ని ఇద్దరిని ముందుకు పంపించేసి వెనకాల ఏదో గేమ్ ఆడుతున్నట్టు బిల్డప్ ఇస్తుంది. ప్రతి ఒక్కళ్ళని కూడా ఏదో డామినేట్ చేస్తూ అనవసరమైన రాద్ధాంతం చేస్తుంది. తనకు అసలు అవసరం లేని చోట కూడా లేనిపోని ఆర్గ్యుమెంట్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలి అంటే పంజాగుట్ట నుంచి అమీర్పేటకు దారి ఎట్లా అంటే, పంజాగుట్ట నుంచి ఫస్ట్ మెహదీపట్నం వెళ్ళాలి, ఆ తర్వాత మణికొండ వెళ్ళాలి, ఫిలిం నగర్ రావాలి, అక్కడ నుంచి యూసఫ్ కూడా వచ్చి అప్పుడు అమీర్పేట వెళ్ళాలి అని ఇట్లా చెప్తుంది ఏంటి. అసలు పంజాగుట్ట నుంచి అమీర్పేటకు జస్ట్ 1 కిలోమీటర్ దూరమే కదా ఉంది స్ట్రైట్ గా వెళ్తే అనే ఒక ఫీలింగ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఎగ్జాంపుల్ అనేది హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి బాగా అర్థం అవుతుంది. ఎందుకంటే పంజాగుట్ట నుంచి అమీర్పేటకి స్ట్రైట్ ఒకటే రోడ్డు ఉంటుంది, అది ఒక 1/2 కిలోమీటర్ టు కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు నేను చెప్పిన సరౌండింగ్స్ అన్ని ఏమైతే ఉన్నాయో అది దగ్గర దగ్గర 10-15 కిలోమీటర్ల డిస్టెన్స్ అనమాట. సో ఇలా ఇదొక హైలైట్ అయితే, అడల్టరేటెడ్ జోక్స్ అనే మాటలు కావచ్చు, ఫ్యామిలీలో మీ ఇంట్లో ఎవరు చెప్పడానికి, మీ ఇంట్లో వాళ్ళు ఏమనరేమో కానీ మా ఫ్యామిలీస్ పట్టించుకుంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన విధానాలు ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది కలిగించినాయి ఆడియన్స్ ని. పైగా తినేమన్నా టాస్క్ల విషయంలో సూపర్ గా గేమ్ ఆడుతున్నా అంటే అసలు వాటి పరంగా ఎటువంటి ఆ పెర్ఫార్మెన్స్ అనేది జస్ట్ థింగ్స్ ని మేనేజ్ చేసే పెర్ఫార్మెన్సే కానీ టాస్క్లలో అద్భుతంగా ప్రదర్శన చేసిన ఒక్క టాస్క్ కూడా లేదు. గట్టిగా ఆడితే స్విమ్మింగ్ పూల్ దగ్గర బొక్క బోర్లా పడింది. సో ఇలాంటివి కొన్ని చాలా మైనస్ల పరంగా చాలా ఉన్నాయి. ఎన్ని మైనస్లు ఉన్నప్పటికీ కూడా నెగిటివిటీ అనేది ఇంకా ఎక్కువగా ఉంది. యాక్చువల్లీ అవతల వాళ్ళని కించపరుస్తూ మాట్లాడినటువంటి మాటలకు సంబంధించినటువంటి ఎపిసోడ్స్ అనేవి సోనియావి చాలా హైలైట్ గా ఉన్నాయి. చాలా మంది బాధపడ్డారు ఆమె వల్ల. సో కొంతమంది తిప్పి కొట్టినప్పటికీ కూడా బాధపడి ఏడ్చిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అవతల వ్యక్తిని బాధ పెట్టడానికంటే ఒక పాయింట్ రీజన్ ఉండొచ్చు, కానీ అనవసరమైన రాద్ధాంతం చేస్తూ కొంత శృతి మించినటువంటి మాటలతో బాధ పెట్టడం అనేది ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఎస్, దానికోసం వెయిట్ చేశారు. కాకపోతే చాలా మంది ఏమనుకున్నారంటే ఇప్పుడు సోనియా లేకపోతే అసలు గేమ్ ఎట్లా ముందుకు పోతుంది ఏంటని ఒక ఫీలింగ్ లో చాలా మంది ఉండొచ్చు. ఎస్, ఆ క్వశ్చన్ మార్క్ రివ్యూస్ ఇచ్చే మాలాంటి వాళ్ళకు కూడా చాలా మందికి ఉంటుంది. కానీ వైల్డ్ కార్డ్స్ ఆల్మోస్ట్ 7-8 వైల్డ్ కార్డ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా గేమ్ అనేది ఒక రిఫ్రెష్మెంట్ గేమ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవ్వబోతోంది. ఇప్పుడు సోనియా లేదు కదా, ఇక పృథ్వీ నిఖిల్ వీళ్ళ గేమ్ అనేది అసలు ఎట్లా ఉంటది అనేది కూడా ఒక కొత్త ఛాలెంజింగ్ లాగా అయితే ఉంటది. ఎందుకంటే ప్రతి దానికి కూడా
తను ఒక అడ్డుపుల్ల అయిపోయింది. అసలు నిఖిల్ అనేవాడు, పృథ్వీ అనేవాడు వాళ్ళ ఒరిజినాలిటీస్ ని బయట పెట్టుకోకుండా జస్ట్ వాళ్ళు ముగ్గురే కాలం గడిపేస్తూ ఆ ప్రవర్తిస్తూ అదే టైం పాస్ చేస్తూ వస్తున్న తీరుంది కదా. సో దీనికి బ్రేక్ పడటం వల్ల ఇప్పుడు నిఖిల్ యొక్క ఒరిజినల్ గేమ్ అనేది బయటకు వస్తుంది. పృథ్వీ అనేవాడు ఉంటే ఉంటాడు, లేదంటే పీకుతాడు. తన యొక్క ఒరిజినాలిటీ కూడా ఇంకా ఆ, కొంత వాళ్ళకు ఒక టఫ్ సిచ్యువేషన్స్ అయితే వస్తాయి. ఆ సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేస్తారనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎలాగో ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ రాబోతున్నాయి కాబట్టి ఒక బ్యాలెన్సింగ్ గేమ్ ఉంటుంది. ఎస్, చాలా మంది అనుకున్నారు నాగార్జున ఇన్ఫ్లుయెన్సో లేకపోతే రామ్ గోపాల్ వర్మ ఇన్ఫ్లుయెన్సో లేకపోతే ఇన్ఫ్లుయెన్స్లను పెట్టుకొని వచ్చింది కాబట్టి ఈ అమ్మాయిని కొన్నాళ్ళు ఉంచుతారేమో, ఆ నెగిటివిటీ ఏదో ఒక రకంగా కంటెంట్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా హౌస్ లో కొన్నాళ్ళు అట్లా సర్వే చేసేలా కూడా ఛాన్స్ ఇస్తారేమో అని రకరకాలుగా అనుకున్నారు. కానీ బట్ ఆ షోకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ని మనం సింపుల్ గా చెప్పాలంటే ఏమంటారంటే ఆ, ఇప్పుడు బిగ్ బాస్ అనగానే దానికి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. ఆ క్రెడిబిలిటీ దెబ్బ తీసుకునేలాగా మాత్రం షో నిర్వాహకులు పొరపాటును కూడా చేయరు. అట్లా అనుకుంటే గతంలో మనకు గీతూ రాయల్ అని ఒక కంటెస్టెంట్ ఉంది, ఎంత ఓవర్ యాక్షన్ చేసింది, తీసి ఇసిరి కొట్టేశారు. అలా చాలా మంది కంటెస్టెంట్లు ఉన్నారు, మితిమీరిన ఉత్సాహం చూపించేసి మేము ఏదో తోపులం గీపులం, ఇక మేము విన్ అయిపోతాం, ఇంకంతా మాకు అంతా తెలుసు బిగ్ బాస్ అని రకరకాల స్క్రిప్టులు రాసుకొని వచ్చి దాన్ని బట్టి బిహేవ్ చేసిన వాళ్ళు ఎవరికి కూడా టాప్ 5 దాకా అంటే టైటిల్ సంగతి పక్కన పెట్టండి, కానీ కనీసం టాప్ 5కి వెళ్ళినటువంటి దాఖలాలు కూడా లేవు. సో అలా ఉంటుంది బిగ్ బాస్. ఎనీవే, చాలా మంది ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతుందని చాలా మంది కోరుకున్న విధంగానే సోనియా ఆకుల హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. ఇట్స్ అఫీషియల్లీ కన్ఫర్మ్డ్. ఇక సోనియా ఎలిమినేట్ అవడానికి సంబంధించి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.